హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన గోధుమ పిండి ఇంకా బెల్లంతో స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా కుడుముల్లాగా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోనే హాఫ్ కప్ అంతా బియ్యం పిండిని కూడా వేసుకోండి. తర్వాత జస్ట్ ఒక్క చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఏ స్వీట్లో అయినా కానీ కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి పావు కప్పు నుంచి హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుమును వేసుకోండి. ఇది పచ్చి కొబ్బరి తురిమే, మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరిలో ఉండే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీలైనంత వరకు పచ్చి కొబ్బరిని యూజ్ చేయండి, లేదు అని అంటే ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. కొబ్బరి తురుముని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అదే మీరు ఎండు కొబ్బరి తీసుకున్నట్లయితే ప్యాన్లోకి వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని వెంటనే పిండిలోకి వేసుకోండి. ఎండు కొబ్బరిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. అండ్ ఇక్కడ నేను 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కొబ్బరి తురుముని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ పెట్టుకున్న పిండిలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరలా తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు బెల్లంని వేసుకోండి. అండ్ బెల్లాన్ని ఈ విధంగా తురుముకుని వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఫస్ట్ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోండి. ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోనే 4 నుంచి 5 నిమిషాల పాటు కొద్దిగా పాకం అనేది చిక్కపడేంత వరకు ఉడికించుకోండి. అంటే ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత 4-5 నిమిషాల పాటు మరిగించుకోండి. అప్పుడు కొంచెం చిక్కపడుతుంది. అందుకోసం, ఎందుకంటే ఇందులోకి మనకి ఎక్కువ నీళ్ళు అవసరం పడవు, కొంచెం చిక్కగానే ఉండాలి. ఇక్కడ నేను మీకు ఒక 4-5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా పిండి అనేది రెడీగా పెట్టుకున్నాం కదా, అందులోకి ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా ఇందులోకి పోసుకోండి. వేడిగా ఉన్నా పర్వాలేదు, పోసుకోవచ్చు. చల్లారినా పర్వాలేదు, వేడిగా ఉన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా పోసుకొని చక్కగా మొత్తం ఒకేసారి పోసుకోవద్దు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకోండి కన్సిస్టెన్సీ. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉండాలి అనేది. అండ్ బెల్లం నీళ్ళు పోసుకునేటప్పుడు కూడా వడకట్టుకుని పోసుకోండి. అందులో చెత్త కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే పోతాయి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకోండి. ఇక్కడ నేను మొత్తం బెల్లం నీళ్ళని వాడలేదు, కొన్నే వాడాను, కొద్దిగా మిగిలాయి. సో చూసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అవసరం పడితే 1 కప్పు కన్నా కొంచెం తగ్గించి నీళ్ళు పోసుకోండి, మరిగించుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా కలుపుకున్నారంటే కుడుము అనేది గట్టిగా ఉండదన్నమాట. అంటే స్టిఫ్గా రాకుండా మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడానికి నేను అరిటాకుల్లో పెట్టున్నాను. చాలా హెల్దీ, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ అరిటాకుని తీసుకుని జస్ట్ ఈ విధంగా సెంటర్లోకి ఫోల్డ్ చేయండి. మీరు అంటుకుంటుందేమన్న డౌట్ ఉంటే కొద్దిగా నెయ్యిని కూడా రాసుకోవచ్చు. నేనైతే కొన్నిటికి రాసాను, కొన్నిటికి రాయలేదు. రాయకపోయినా కూడా చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని సెంటర్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా రౌండ్గా కోన్ షేప్లోకి తెచ్చుకోండి. చూడండి, ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ ఆకులకి ఈ విధంగా టూత్పిక్ని గుచ్చేసేయండి, అప్పుడు కదలకుండా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టూత్పిక్ లేకపోతే దాని ప్లేస్లో ఏదైనా ఒక పుల్లని అలా గుచ్చేసారంటే స్టిఫ్గా ఉండిపోతుంది. ఇలాగే ఒక 5 నుంచి 6 వరకు కోన్స్ ప్రిపేర్ చేసుకోండి. కరెక్ట్గా 6-7 వస్తాయి, అంతకన్నా ఎక్కువేమి రావు. ఈ విధంగా కొన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చెప్పాను కదా, మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని కూడా గ్రీస్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటుకుంటుంది అని భయం ఉంటే మోస్ట్లీ అంటుకోదు. పిండి కరెక్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కోన్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ కోన్స్లో ఫిల్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర అరిటాకులు అవైలబుల్గా లేదు అని అంటే మీరు వీటిని ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసేసి ఆవిరి మీద పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు.
ఇలా కోన్స్లోకి పిండిని స్టఫ్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా కొబ్బరి తురుమును వేసుకోండి. అదే ఇడ్లీ పాత్రలో చేసుకునే వాళ్ళైతే ఇడ్లీ ప్లేట్లు ఆ పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా దాని మీద కొబ్బరి తురుముని చల్లుకుని ఆవిరి మీద పెట్టుకుని ఉడికించుకోవడమే. అండ్ ఇలా కోన్స్ లాగా చేసుకునే వాళ్ళు మరీ వెడల్పుగా ఉన్న గిన్నె కాకుండా కొంచెం పొడవుగా ఉండే గిన్నె తీసుకున్నారంటే అన్నీ కూడా చక్కగా సెట్ అయిపోతాయి అందులో. ఇలా అంతా పిండితో కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళని పోసుకోండి. తర్వాత గిన్నెలో ఒక స్టాండ్ కూడా వేసుకుని మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఆ కుడుముల గిన్నెను కూడా ఇందులోకి పెట్టుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను మీకు 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఉడికిపోయాయి. మీకు ఎలా తెలుస్తుంది అని అంటే కొద్దిగా అలా టచ్ చేసినా పిండి అంటుకుంటుంది అంటే ఇంకా ఉడకలేదని అర్థం. పిండి అంటుకోవట్లేదంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అర్థం. అండ్ మనకి కొద్దిగా పైకి కూడా ఉబ్బుంటాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని తీసి పక్కన పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అండ్ తీసుకునేటప్పుడు ఆ సైడ్లో ఉండే టూత్ పిక్ని తీసేసి ఆకుని తీసేసుకున్నారంటే చక్కగా ఉండిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అయిన స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఈ విధంగా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.